ఇర్మీయా 38వ అధ్యాయము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణంలో నిలిచియున్నవారు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను చత్తురు గాని కల్దీయుల యొద్దకు బయలువెళ్ళువారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రతుకుదురు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును, అతడు దాన్ని పట్టుకొనును అని ఇర్మీయా ప్రజలకందరికి ప్రకటింపగా, మత్తాను కుమారుడైన షఫట్యాయును, పషూరు కుమారుడైన గెదల్యాయును, షెలెమ్యా కుమారుడైన యూకలును, మల్కీయా కుమారుడైన పషూరును వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా, ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుట వలన ఈ పట్టణంలో నిలిచియున్న యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము. అందుకు రాజైన సిద్కియా, అతడు మీ వశమున ఉన్నాడు. రాజు మీకు అడ్డము రాజాలడనగా వారు ఇర్మీయాను పట్టుకొని కారాగృహంలోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మీయాను రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మీయా దిగబడెను. రాజు బెన్యామీను ద్వారమున కూర్చునియుండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్ మెలకను షండు వారు ఇర్మీయాను గోతిలో వేసిరను సంగతి విని రాజు నగరులో నుండి బయలువెళ్ళి రాజుతో ఈలాగు మనవి చేసెను, రాజా, నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన ఇర్మీయా అను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము. అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును. పట్టణంలోనైనను ఇంకను రొట్టెలేమియూ లేవు. అందుకు రాజు, నీవు ఇక్కడ నుండి 30 మంది మనుషులను వెంటబెట్టుకొని పోయి ప్రవక్త అయిన ఇర్మీయా చావకమునుపు ఆ గోతిలో నుండి అతని తీయించుమని కూషీయుడగు ఎబెద్ మెలకునకు సెలవీయగా, ఎబెద్ మెలకు ఆ మనుషులను వెంటబెట్టుకొని రాజనగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చట నుండి పాతవైన చింకి బట్టలను, చిరిగి చిరాకులైన గుడ్డపాతలను తీసుకొని పోయి ఆ గోతిలోనున్న ఇర్మీయా పట్టుకొనున్నట్లుగా రాళ్ల చేత వాటిని దింపి, పాతవై చిరిగి చీరాకులైన ఈ బట్టలను త్రాళ్ల మీద నీ చంకల క్రింద పెట్టుకొనుమని అతనితో చెప్పెను. ఇర్మీయా అలాగు చేయగా వారు ఇర్మీయాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు ఇర్మీయా బందీగృహశాలలో నివసించెను. తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరంలోనున్న 3వ ద్వారంలోనికి ప్రవక్త అయిన ఇర్మీయాను పిలువనంపించి అతనితో ఇట్లనెను, నేను ఒక మాట నిన్నడుగుచున్నాను, నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయక దాన్ని చెప్పుమనగా, ఇర్మీయా, నేను ఆ సంగతి నీకు తెలియజెప్పిన ఎడల నిశ్చయముగా నీవు నాకు మరణశిక్ష విధింతువు. నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు. కావున రాజైన సిద్కియా, జీవాత్మను మనకు అనుగ్రహించు యెహోవా తోడు, నేను నీకు మరణము విధింపను. నీ ప్రాణము తీయజూచుచున్న ఈ మనుషుల చేతికి నిన్ను అప్పగింపను అని ఇర్మీయాతో రహస్యముగా ప్రమాణము చేసెను. అప్పుడు ఇర్మీయా సిద్కియాతో ఇట్లనెను, దేవుడు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్ళిన ఎడల నీవు బ్రతికెదవు. ఈ పట్టణము అగ్నిచేత కాల్చబడదు, నీవును నీ ఇంటివారును బ్రతుకుదురు. అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్ళని ఎడల ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడును. వారు అగ్నిచేత దాన్ని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొనజాలవు. అందుకు రాజైన సిద్కియా ఇర్మీయాతో ఇట్లనెను, కల్దీయుల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను. ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించిన ఎడల వారు నన్ను అపహసించెదరు. అందుకు ఇర్మీయా, వారు నిన్నప్పగింపరు. నీవు బ్రతికి బాగుగా నుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము. నీవు ఒకవేళ బయలువెళ్ళకపోయిన ఎడల యెహోవా ఈ మాట నాకు తెలియజేసెను, యూదా రాజునగరులో శేషించియున్న స్త్రీలందరూ బబులోను అధిపతుల యొద్దకు కొనిపోబడెదరు. అలాగు జరగగా ఆ స్త్రీలు నిన్ను చూచి నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీపైని విజయము పొందియున్నారు.
నీ పాదములు బురదలో దిగబడి ఉండగా వారు వెనుక తీసిరని అందురు. నీ భార్యలందరూ నీ పిల్లలను కల్దీల యొద్దకు కొనిపోబడుదురు. నీవు వారి చేతిలో నుండి తప్పించుకొనజాలక బబులోను రాజు చేత పట్టబడదవు గనుక ఈ పట్టణమును అగ్నిచేత కాల్చుటకు నీవే కారణమగుదువు. అందుకు సిద్కియా యిర్మీయాతో ఇట్లనెను, నీవు మరణశిక్ష నొందకుండునట్లు ఈ సంగతులను ఎవనికిని తెలియనీయకుము. నేను నీతో మాటలాడిన సంగతి అధిపతులు వినిన ఎడల వారు నీ వద్దకు వచ్చి, మేము నిన్ను చంపకుండునట్లు రాజుతో నీవు చెప్పిన సంగతిని, రాజు నీతో చెప్పిన సంగతిని మరుగు చేయక మాకిప్పుడే తెలియజెప్పుమనగా, నీవు యోనతాను ఇంటిలో నేను చనిపోకుండా అక్కడికి నన్ను తిరిగి వెళ్ళనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసుకొనబోతినని వారితో చెప్పుమని రాజు యిర్మీయాతో అనెను. అంతటా అధిపతులందరూ యిర్మీయా యొద్దకు వచ్చి అడుగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకారముగా వారికి ఉత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయనందున వారు అతనితో మాటలాడుట మానిరి. యెరూషలేము పట్టబడు వరకు యిర్మీయా బందీ గృహశాలలో ఉండెను.